హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే టీజీ సెట్ 2026 రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, షేర్ చేస్తాను. సో తప్పకుండా ఎవరైతే రాశారో వాళ్ళైతే తప్పకుండా చూడండి. సో వాళ్ళకు ఉపయోగపడేటువంటి వీడియో. సో తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చూడాల్సినటువంటి వీడియో అనమాట, ఎవరైతే టీజీ సెట్ రాశారో స్టూడెంట్స్. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మరి రిజల్ట్స్ ఏ విధంగా వచ్చినాయి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మరి ఎవరెవరు రాశారు, ఎక్కడి వరకు వచ్చినాయి అనేది కూడా చూద్దాం. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకి ఇక్కడ టీజీ సెట్ 2026 సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా, ఫలితాలు అయితే విడుదలైతే అయినాయి. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి సంబంధించినటువంటి ఫలితాలు అయితే మనకు విడుదలైతే కావడం అయితే జరిగింది. ఓకేనా, సో చూద్దాం మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్, మరి ఏమి రిలీజ్ అయినాయి, ఏ విధంగా చూసుకుంటే మనకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి టీజీ సెట్. ఓకేనా, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి టీజీ సెట్ 2026 ఫేజ్ 1. ఓకేనా, 2026 మనకు ఫేజ్ 1 సంబంధించినటువంటి ఫలితాలు అయితే మనకు విడుదల కావడం అయితే జరిగింది. సో చూద్దాం, మనకు ట్యూస్డే నాడే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇందులో చూసుకుంటే మనకు 2026 అండ్ 27. ఓకేనా, 2026 అండ్ 2027 విద్యా సంవత్సరానికి. ఓకేనా, విద్యా సంవత్సరానికి సంబంధించి మనకు 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు. ఓకేనా, మనకు 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు. ఓకేనా, 6th క్లాస్ నుంచి మనకు 9th క్లాస్ వరకు. ఓకేనా, 9th క్లాస్ వరకు మనకు ఈ యొక్క తరగతులకు బ్యాక్లాగ్ ఖాళీల భర్తీతో పాటు. ఓకేనా, మనకు బ్యాక్లాగ్ ఉన్నాయి ప్లస్ ఫ్రెష్గా ఉన్నాయి, రెండు తరగతులకు సంబంధించినటువంటి 6వ తరగతి నుంచి మొదలుకుంటే 9th క్లాస్ వరకు ఫ్రెష్ మరి బ్యాక్లాగ్ సంబంధించిన ఖాళీలతో భర్తీతో పాటుగా మనకు ఈ యొక్క TGTWREIS మనకు TGTWREIS. ఓకేనా, ఇందాక నేను చెప్పాను కదా, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ ఈ సంబంధించింది అనమాట. ఇది అదే, దీన్ని అదే అంటారు. ఓకేనా, సో ఇందులో మనకు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ సంబంధించినటువంటి పరిగిలో ఉన్నటువంటి బాలికలు, అదేవిధంగా ఖమ్మంలో ఉన్నటువంటి బాలూరులో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి నుంచి మనకు 9వ తరగతుల వరకు బ్యాక్లాగ్ ఖాళీల భర్తీతో పాటు TGTWREIS సంబంధించినటువంటి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ పరిగిలో ఉన్నటువంటి బాలికలు, అదేవిధంగా ఖమ్మంలో ఉన్నటువంటి బాలూరులో ఉన్నటువంటి 8వ తరగతి ప్రవేశాలకు ఈ ఫలితాలను కూడా విడుదల చేశారు. సో వాటితో పాటుగా నేను చెప్పినటువంటి ఖమ్మం పరిగిలో ఉన్నటువంటి 8వ తరగతి ఉన్నాయో దానికి సంబంధించిన ప్రవేశాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా వీళ్ళు రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఒకటి పరిగి, మరొకటి ఖమ్మం. ఇక్కడ ఉన్నటువంటి బాలికలు అండ్ బాలకు సంబంధించినటువంటి 8th క్లాస్. సో వీటి రిజల్ట్స్ కూడా దీనితో పాటు రిలీజ్ చేశారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మెయిన్గా ఇక్కడ చూసుకుంటే మనకు ఫిబ్రవరి 22న నిర్వహించినటువంటి యొక్క ఎగ్జామ్. ఓకేనా, ఫిబ్రవరి 22న నిర్వహించినటువంటి యొక్క టీజీ సెట్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మనకు 492 కేంద్రాల్లో ఈ యొక్క ఎగ్జామ్ అయితే జరిగింది. మీ అందరికీ తెలుసు, 492 సెంటర్లో అయితే మనకి ఒక ఎగ్జామ్ అయితే జరగడం అయితే జరిగింది. సో ఈ నిర్వహించినటువంటి పరీక్షకు మొత్తం మనకు దాదాపు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారంటే చూసుకుంటే మనకు 1,02,960 మంది అయితే రాయడం అయితే జరిగింది ఎగ్జామ్. ఓకేనా, 1,09,250 మంది మనకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే అటెండ్ అయ్యారు. సో విద్యార్థులు అటెండ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇందులో చూసుకుంటే మనకు ఫేజ్ 1లో మొత్తం 62-42 సీట్లు భర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు. మనకు ఇందులో మెయిన్గా చూసుకుంటే మనకు ఫేజ్ 1లో చూసుకుంటే మొత్తం ఎన్ని సీట్లను భర్తీ చేస్తారు వీళ్ళు అంటే 62-42 అంటే 6,242 సీట్లను ఒక ఫేజ్ 1 ద్వారా వీళ్ళు భర్తీ చేస్తున్నట్లు మనకైతే అధికారులు అయితే తెలపడం జరిగింది. సో ఎంపికైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఫేజ్ 1లో రిజల్ట్స్ వస్తున్నాయి కదా, ఇందులో ఎంపికైనటువంటి స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు తప్పనిసరిగా
సో మస్ట్ అండ్ షుడ్గా వీళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అంటే విద్యార్థులు ఉన్నారో ఏప్రిల్ 7 నుంచి 20 వరకు, ఏప్రిల్ 7th నుంచి, ఓకేనా, ఏప్రిల్ 7th నుంచి మనకు వచ్చేసి 20 వరకు 20th వరకు మనకు దాదాపు వరకు తమకు కేటాయించినటువంటి పాఠశాలల ధ్రువపత్రాలు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరు కావాలని చెప్పేసి తెలపడం అయితే జరిగింది. సో ఎవరైతే ఫేజ్ 1లో రిజల్ట్స్ వచ్చినాయి కదా, సెలెక్ట్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఏప్రిల్ 7th నుంచి 20 మధ్యలో వాళ్ళకి కేటాయించినటువంటి పాఠశాలలో తప్పనిసరిగా వీళ్ళు అక్కడ రిపోర్ట్ చేయాలి. వాడు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, ఓకేనా, సర్టిఫికేట్స్తో పాటుగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఓకేనా. సో వీటితో ఇది 2 తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైతే పాఠశాల కేటాయించారో అంటే వాళ్ళకి సెలెక్ట్ అయిన పాఠశాల ఉందో అక్కడ కంపల్సరీగా వాళ్ళు రిపోర్ట్ అయితే చేయాలి. అదొకటి అయితే గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా స్టూడెంట్స్ ఎవరైతే ఫేజ్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే తప్పనిసరిగా వెళ్ళి పాఠశాలలో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, విద్యార్థుల అడ్మిషన్ ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేకుండా పూర్తి పారదర్శకంగా అయితే ఈ యొక్క జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మెరిట్ ఉన్న స్టూడెంట్కి తప్పనిసరిగా సీట్ అయితే వస్తుంది. సో గుర్తుపెట్టుకోవాలి, మెయిన్గా ఫేజ్ 1లో ఎవరైతే సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో గుర్తుపెట్టుకోండి, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ 7th నుంచి 20 తారీఖు లోపు తప్పనిసరిగా మీరు మీకు కేటాయించినటువంటి పాఠశాల అయితే మీరు రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేసేటప్పుడు మీకు సంబంధించినటువంటి ధ్రువపత్రాలు అన్నీ తీసుకెళ్ళండి. అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని వెళ్ళి మీరు అక్కడ రిపోర్ట్ చేయాలని ఉంటుంది. కంపల్సరీ రిపోర్ట్ చేయాలి. అది ఏప్రిల్ 20 లోపు రిపోర్ట్ చేయాలి, లేకపోతే మళ్ళీ మీ సీట్ క్యాన్సిల్ అయ్యే సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సో బిఫోర్ రిపోర్ట్ చేయండి సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో. సో ఇది అనమాట మనకు టీజీ సెట్ సంబంధించినటువంటి ఫేజ్ 1 రిజల్ట్స్. దాదాపు 6,242 సీట్లను అయితే వీళ్ళు ఫేజ్ 1తో మనకైతే ఫిల్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ విద్యార్థులకు. సో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఇది ఎవరైతే రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే తప్పనిసరిగా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి మీ గ్రూపులలో కూడా. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191.